క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఒసగుతున్న సందేశము అద్భుతములు చేసే శక్తి మీలో. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనము. అపోస్తలులు చాలా కాలము అక్కడనే ఉండి ప్రభువును గూర్చి ధైర్యముగా బోధించిరి. ఆయన సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయుటకు వారికి శక్తినిచ్చి తన అనుగ్రహమును వెల్లడించు వారి సందేశము నిజమేయని రుజువు పరచెను. రోమీలకు రాసిన లేఖ 15:18-19. క్రీస్తు నా ద్వారా నా మాటల వలనను చేతల వలనను సూచక క్రియల చేతను అద్భుతముల చేతను ఆత్మ యొక్క శక్తి మూలమునను అన్యజనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గురించి మాత్రమే ధైర్యము వహించి పలికేదను. కనుక యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు పయనించుట వలన క్రీస్తును కూర్చిన సువార్తను సంపూర్ణముగా ప్రకటించి తిని. మన భారతదేశములో చూసినట్లయితే హేరాళముగా విగ్రహారాధనలు జరుగుతూ ఉన్నాయి. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా చీకటిలో పడిపోయి మరియు విగ్రహాలను ఆరాధించటం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రజలను మనం మార్చాలంటే, మన దేశంలో ఉజ్జీవము తీసుకురావాలంటే మనము సాధారణంగా పరిచర్య చేసినట్లయితే మనము మార్చలేము. కానీ దేవుని యొక్క అద్భుతములను, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను ప్రజలకు చూపిస్తేనే వారు హృదయ పరివర్తన చెందుతారు, యేసు ప్రభుని నమ్ముకోగలుగుతారు, విశ్వసించగలుగుతారు. లేదంటే ఇంకా వారు చీకటిలోనే ఉంటారు. మనము ఆత్మను రక్షించలేము. అందుకే మన పునీత పౌలు గారు ఆయన అన్యులకు దేవుని వాక్యాన్ని బోధించి సూచక క్రియలను చూపించి అద్భుత కార్యాలను చేసి వారిని రక్షణ మార్గంలో నడిపించగలిగారు, వారిని రక్షింపగలిగారు. దానికి ముఖ్య కారణం సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. మనం కూడా దేవుని అడగాలి, దేవా నాకు కూడా ఈ వరమును ఇవ్వండి ప్రభువా. ఈ యొక్క సోఫిస్టికేటెడ్ వరల్డ్లో మనం ఉన్నాము. సైతాను దాని ప్రకారంగా రకరకాలైన ఆయుధాలను ఉపయోగించి తన యొక్క రాజ్యమును కడుతూ ఉన్నాడు. ప్రజల్ని తన దగ్గరికి, తన రాజ్యంలోనికి లాగుకొని ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అతని కంటే ఇంకా బలమైన ఆయుధమును బలముగా మనము ఈ సోఫిస్టికేటెడ్ వరల్డ్లో ప్రతి దాన్ని ఉపయోగించి దేవుని యొక్క వాక్యమును అందరికీ ఇచ్చి, దేవుని యొక్క సూచక క్రియలను, అద్భుత కార్యాలను అందరికీ చూపించి ప్రజలను మనము యేసు ప్రభు దగ్గరికి లాగాలి. యేసు ప్రభు మార్గంలోనికి మనము వారిని తీసుకురావాలి, రక్షణ మార్గంలోనికి మనం వారిని తీసుకురావాలి. ఇంకా మనము 20-30 సంవత్సరాల ముందు వారు చేసిన విధంగా అప్పుడు దైవ సేవకులు చేసిన అలాంటి పరిచయను మనం ఇప్పుడు చేస్తూ ఉండలేము. ఇప్పుడు దీనికి తగిన విధంగా, ఈ కాలానికి తగిన విధంగా మనం కూడా నూతన రీతిలో, నూతన విధంగా వాక్యాన్ని మనం ప్రజలకి ఇచ్చి దేవుని యొక్క అద్భుత కార్యాలను మనం వారికి చూపించి ప్రజల్ని పరలోక వైపు నడిపించాలి. తోమా యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఆయన
మన భారతదేశానికి వచ్చాడు. ఆయనకి భాష రాదు, ఈ భారతదేశంలో ఉన్న అలవాటు ఆయనకి తెలియదు, కల్చర్ తెలియదు. అయినా కానీ ఏ విధంగా ఇక్కడ వచ్చి ఆయన పరిచర్య చేశాడు. కేవలం మాటలతో మాత్రం కాదు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూపించారు. ఒకసారి ఆయన ఆ సముద్రం దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన సవాలు చేశాడు, నేను సముద్రంలో నీటిని తీసి పైకి విసిరివేస్తాను, ఆ నీళ్ళు అక్కడనే అలాగే నిలిచిపోతుంది, అక్కడనే ఉండిపోతుంది, మీరు అలా చెయ్యగలరా అని చెప్పినప్పుడు ఎవరు చెయ్యలేకపోయారు. కానీ తోమా అపోస్తలుడు చెయ్యగలిగాడు, ప్రజల్ని మార్చగలిగారు, యేసు ప్రభువు దగ్గరికి నడిపించగలిగారు. కాబట్టి ఇంకా మనము మాటలతో మాత్రమే చెప్తూ ఉంటే ఇంకా ఈ కాలంలో మనము పని చేయలేము, ప్రజల్ని యేసు ప్రభు దగ్గరికి మనం నడిపించలేము. దేవుని అడగాలి, జీసస్ గివ్ us ద గిఫ్ట్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, అద్భుత కార్యాలు చేసే ఆ వరం ఇవ్వండి అని అడగండి. ఆ వరం అడిగి పొందుకో, ఇంకా బలముగా పరిచర్య చేయి, ఇంకా బలముగా పని చేయండి, స్వస్థత వరము పొందుకో. మరియు ఇంకా దేవుని యొక్క యేసు ప్రభు పవిత్రాత్మ యొక్క 9 వరాలు పొందుకొని మనము పని చేస్తేనే మనము బలముగా చేయగలము, లేదంటే మనం బలముగా చేయలేము. క్రైస్తల్లా హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థించుకుంటాం. ఒక అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనము. ఆ బోధను విని సీమోను కూడా విశ్వసించెను. అందుచే అతడు జ్ఞాన స్నానము పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచక క్రియలను గొప్ప అద్భుతములను చూచి నివ్వెరపడెను. ఆ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఈ ఫిలిప్పు వాక్యమును విని ఆయన చేసిన సూచక క్రియలను చూసి మనస్సు మార్చుకొని జ్ఞానస్థానం పొందుకున్నాడు. మనం కూడా ఆ విధంగా చేయాలి. కాబట్టి ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా మంచి కాపరి, ప్రతి సేవకుడిని దీవించండి, సేవకురాలను దీవించండి. బలముగా యేసయ్యా పరిచర్య చేసే భాగ్యం దయచేయండి, బలముగా చేసే భాగ్యం దయచేయండి. యేసయ్యా మీ పవిత్రాత్మ వరాలను కురిపించండి. ఇంకా సైతాను రాజ్యాన్ని ఇంకా యేసయ్యా మేము దాన్ని యేసయ్యా సైతాను రాజ్యమును నలగగొట్టాలి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. అభిషేకంతో నింపండి, ఆత్మతో నింపండి, దీవించండి, కాపాడండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్.